హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హలం సాయి బ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఒక యూస్ఫుల్ ఐటమ్ని చూపించబోతున్నాను. అంటే ఇదైతే నేను అమెజాన్ ఫ్లిప్కార్ట్లోని ఆర్డర్ చేసి తీసుకున్నాను అనమాట. ఈ హుక్స్ అన్నవి మనం గోడకి మేకులు కొడతాం కదా, ఆ మేకులు కొట్టే పని లేకుండా ఈ హుక్స్ తోటి మనము ఇది మామూలు ఇక్కడ వాల్స్కి అంటించవచ్చు, లేకపోతే చెక్క వాటికైనా అంటించవచ్చు, లేదా టైల్స్కైనా అంటించవచ్చు, ఎక్కడైనా ఇది అంటించవచ్చు. ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. మెయిన్గా రెంట్ హౌస్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట ఈ ఐటమ్. నేనైతే బాగా నాకు ఉపయోగపడింది నాకు ఈ ఐటమ్. అందుకని ఎవరికైనా ఒకవేళ ఇది యూజ్ అవుతుందేమో అనేసి ఈ వీడియో నేను చేస్తున్నాను. ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది. నాకు తెలిసిన ఐటమ్ని అందరికీ కూడా ఎవరికైనా చాలా మంది రెంట్ హౌసెస్లో ఉంటారు కదా, హౌస్ షిఫ్ట్ అయినప్పుడు అప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలన్నా మనం ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడ మేకులు మనం కొట్టలేము, ఎందుకంటే గోడలు పుట్టీలు అవన్నీ పెడతారు కాబట్టి. ఇంకా పెయింట్లు సున్నాలు అన్నీ పాడైపోతాయి, చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా ఆ టైంకి మనకి ఎవరు మేకులు కొట్టే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి దొరకరు. నార్మల్ గోడలు అయితే పర్వాలేదు, ఇంకా మనకు అసహ్యంగా కనిపిస్తాయి ఆ మేకులు తీసేటప్పుడు కూడాను. అందుకు అలాంటిది ఇబ్బంది ఏమీ లేకుండా మనకి ఈ హుక్ అయితే కనుక దగ్గర ఒక 100 గ్రామ్స్ వరకు ఇది వెయిట్ కాస్తుంది. ఇది మీరు ఎక్కడైనా సరే అంటించుకోవచ్చు అనమాట. వాల్స్కి కానీ, చెక్క డోర్స్కి కానీ, ఐరన్కి కానీ, దేనికైనా సరే ఇది అతుక్కుబడుతుంది. ఇది ప్యాకెట్ అన్నది నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇది ఇందులోని 12 పీసెస్ ఉన్నాయన్నమాట. 12 పీసెస్ నాకు 120 రూపీస్కి వచ్చింది. అంటే ఇది క్వాంటిటీ బట్టి ఇంకా 30 ఉంటాయి, 40 ఉంటాయి, అలా క్వాంటిటీ బట్టి. ఇంకా ఇవి మనం డెకరేషన్స్ చేస్తాం కదా, డెకరేషన్స్ టైంలో అయితే మన ఇల్లంతా కూడా ఒక్కొక్కసారి డెకార్ చేస్తాము. డెకార్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఎక్కడ పెడితే అక్కడ ఒక్కొక్కసారి మనం ప్లాస్టర్స్ అంటిస్తామా ఊడిపోతూ ఉంటాయి, లేదు అంటే తాళ్ళు కట్టుకొని వైర్లు కట్టుకొని చాలా మనకి ప్రాబ్లం అవుతుంది అనమాట. మళ్ళీ తర్వాత తీసేటప్పుడు అవి అసహ్యంగా కనిపిస్తాయి. అలా అవసరం లేకుండా ఈ హుక్స్ ద్వారా కూడా మన డెకార్కి కూడా చాలా బాగా మనకి ఇది యూస్ఫుల్ అవుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 120 రూపీస్. అమెజాన్లో అయితే నేను తీసుకున్నాను. ఇంకా ఇవి ఒక దాంట్లోని 12 వస్తాయి అన్నమాట. ఇలాంటివి హుక్స్ అనేవి ఒక దాంట్లో 12 వస్తాయి. ఇదైతే నాకు చాలా యూస్ఫుల్ అయ్యింది. ఇప్పుడు ఇది ఎలాగో నేను మీకు ఇక్కడ అంటించి ఒకసారి చూపిస్తాను. ఇంకా ఇది ఇక్కడ లేయర్ ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రతిదానికి ఇక్కడ లేయర్ ఉంటుంది. ఏం లేదు, ఈ లేయర్ని ఇలా జాగ్రత్తగా ఇక్కడ తీసేసుకోవడమేను. ఈ లేయర్ని తీసిన తర్వాత ఇది మనకి యూజ్ అవ్వదు, ఇది పాడేసి దీని వెనకాతల గమ్ ఉంటుంది. చూసారా స్టిక్కీగా, గమ్ము స్టిక్కీగా అంటుకుంటుంది. ఇది ఏంటంటే వన్స్ మనం ఎక్కడ కావాలంటే మనం అక్కడ ఇది ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు నేను మీకు ఇక్కడ గోడకి అంటించి చూపిస్తున్నాను, ఇది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు మీకు. ఇది ఇక్కడ నేను ఏమైనా సామాన్లు పెట్టుకోవాలి అనుకుంటే ఇది ఇక్కడ నేను ఇలా హ్యాంగ్ చేస్తున్నాను అనమాట. ఇది ఇప్పుడు స్టిక్ అయిపోయింది చూసారా, ఇది స్టిక్ అయిపోయింది. ఇప్పుడు దీనికి నేను మీకు వేరే వేరే ఐటమ్స్ అన్నీ కూడా పెట్టి చూపిస్తాను. ఇంకా ఇది చెక్కదానికి కూడా ఇక్కడ నేను అంటించాను. ఇక్కడ మీకు వుడెన్ దానికి ఇక్కడ డోర్కి వెనకాతల మనం ఏమైనా అంటే డోర్కి ఇక్కడ లోపల ఎక్కడైనా అంటిస్తే మనకి ఇక్కడ అసహ్యంగా కనిపిస్తాయి అనుకున్నప్పుడు వెనకాతల డోర్ బ్యాక్ సైడ్న ఇలా ఏమైనా అంటించుకోవచ్చు. ఇంకా కీస్ పెట్టుకోవచ్చు, ఇంకా చాలా చాలా ఐటమ్స్ మనం దీంతో యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇప్పుడు ఫస్ట్ నేను ఏంటంటే మీకు హ్యాంగింగ్ చేస్తాను, నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ అయితే ఇక్కడ మనకి దేవుడు షెల్ఫ్లో ఫోటోలు అవన్నీ ఉంటాయి కదా, మనకి పూజలప్పుడు మనకి ఏ ఫోటో కావాలంటే అదే మనం గోడకు పెట్టుకుంటాము. ఇంకా బయట కూడా చాలా ఫొటోస్ ఉంటాయి మనకి. ఈ సైజ్ ఫొటోస్ కొంచెం ఇంతకన్నా పెద్ద సైజు కూడా పెట్టుకోవచ్చు. అంటే మనకి ఇది ఎంతవరకు కాస్తుందో అంతవరకు పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ దేవుడిది ఇక్కడ ఫోటో మీకు పెట్టి చూపిస్తున్నాను అనమాట. ఇలా వాళ్ళకి మనం ఎప్పుడైనా పూజలప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన లెంగ్త్లోనే ఎక్కడ ప్లేస్మెంట్ కావస్తే అక్కడ మనం ఇదిలాగా హ్యాంగ్ చేసుకొని పెట్టుకొని డైరెక్ట్గా మనం పూజ అయిపోయాక కావాలంటే మనం ఇలాగ తీసేయవచ్చు అనమాట. తీసేసి మనకి ఏ రోజు ఏ పూజ చేసుకుంటామో ఆ రోజు అక్కడ మనం ఇది పెట్టుకోవచ్చు. ఇంకా ఈ ఫోటోనే కాకుండా ఇంకా దీనికన్నా పెద్ద సైజ్ ఫోటోలు అంటే మినిమం మనం ఇది చూసుకోవాలి. నాకు తెలిసి ఇది దగ్గర కొంచెం వెయిట్ ఉన్నది, ఇది 150 గ్రామ్స్ వరకు ఉంది. మినిమం 250 గ్రామ్స్ 300 గ్రామ్స్ వరకు కూడా
మనకి ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ కూడా ఇక్కడ దీనికి కాస్తుంది అనమాట. ఈ ఫోటో ఫ్రేమ్సే కాకుండా ఇంకా మీకు ఈ కిచెన్ లో సామాన్లన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఇక ఇది మనం పెట్టుకుంటాం కదా ఈ కిచెన్ లోవి, ఇవి ఇలా పెట్టేసుకోవచ్చు. అంటే ఒకే దగ్గర మనకి సింపుల్ గా అన్ని అయిపోతాయి అన్నమాట. ఇలా మనం ఒక 2-3 పెట్టుకున్నాం అనుకోండి కిచెన్ లోని, మనకి ఏదైనా కావాలి అంటే గబుక్కుమని ఆ ఐటమ్ తీసుకుంటాం, ఆ ఐటమ్ తీసుకొని ఈజీగా పెట్టుకుంటాం అన్నమాట. ఇవే కాకుండా ఇంకా మనకి ఈ కిచెన్ ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు, గరిట్లు, హస్తాలు, అట్లకాళ్ళు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇక ఇది కూడా ఇప్పుడు నేను మీకు హ్యాంగ్ చేసి చూపిస్తున్నాను. అగో జస్ట్ అలా పెట్టేసుకోవడమే. ఇవి మన కిచెన్ లో ఏంటంటే ఒక 2-3 దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్ తీసుకుంటాం. గడికి మనం సామాన్లో వెతుక్కొని ఇదంతా కూడా, లేదా స్టాండ్, పెద్ద స్టాండ్ అయితే చాలా మందికి చిన్న కిచెన్స్ ఉంటాయి, చిన్న కిచెన్స్ లోనే అంతంత పెద్ద స్టాండ్లు పెడితే ప్లేస్ అన్నది ఆక్యుపై అయిపోతుంది. అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి మనకి పెట్టించుకుంటే, ఇలాంటి మనం అనుకుంటాం కానీ చిన్న ఐటమ్సే అని చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి మనకి. ఈ బట్ట ఇవి ఏంటంటే ఇంకా కీస్ పెట్టుకోవచ్చు దీనికి, ఇంకా ఇలా చాలా ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఇది రిమూవబుల్ కూడాను, ఇది పెట్టడమే కాదు తీసేటప్పుడు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. అది కూడా తీసి చూపిస్తాను ఇప్పుడు మీకు నేను. ఇక ఇక్కడ ప్లాస్టిక్ దగ్గర కూడా ఇక్కడ నేను అంటించాను కదా, ఇక దీనికి కూడా ఇక ఇలా ఈజీగా ఇది తీసేసుకోవచ్చు అనమాట. ఇక ఇది ఇలా జస్ట్ తీసేసుకోవడమే. ఇగో ఇది వచ్చింది చూసారా, ఇది తీసేసుకోవచ్చు. దీనికి ఇంకా కూడా గమ్ ఉంది, ఇది తీసింది మీరు మళ్ళీ ఇంకా ఎక్కడైనా కావాలంటే మీకు ఇది ఇలాగా మళ్ళీ ఇగో ఇక్కడ ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఇది ఇంకా టైల్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. టైల్స్ కి, ప్లాస్టిక్ డోర్స్ కి అన్నిటికీ పెట్టుకోవచ్చు. ఇక ఇక్కడ నేను మీకు అంటించి చూపిస్తున్నాను. ఇక టైల్ కి ఇలా ఉండిపోతుంది. మనం సోప్ బాక్స్లు ఏమైనా పెట్టుకోవాలనుకోండి బాత్రూమ్ లో, ఇక ఇక్కడ అలా పెట్టేసుకోవచ్చు, హ్యాంగ్ చేసేసుకోవచ్చు. లేదా టంగ్ క్లీనర్స్ పెట్టుకోవడము, అలాంటివి ఏమైనా బాక్సులు పెట్టుకోవడము. మనం ఇక్కడ టైల్స్ కి కన్నాలు అవి పెడితే టైల్స్ కూడా బ్రేక్ అవుతాయి కాబట్టి ఇలాగా మనకి ఇది మళ్ళీ కావాలంటే తీసేసుకోవచ్చు. ఇది ఇక్కడ కూడా మీకు అక్కడ లేకపోతే తీసేసుకోవచ్చు అనమాట. ఇది చాలా చాలా యూస్ఫుల్ ఐటమ్ అందరికీ కూడాను. నాకైతే చాలా నచ్చింది ఈ ఐటమ్, మీ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో చేయదలుచుకున్నాను. మీలో ఎవరికైనా ఈ ఐటమ్ నచ్చితే కనుక అమెజాన్ లో అయితే నేను తీసుకున్నాను, కేవలం 120 రూపీసే. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ ఐటమ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి హారం సాయి బ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్.